వెల్కమ్ టు 9+ న్యూస్. ఒకరు వేసిన బాట మరొకరికి దారి చూపించడం ఎప్పుడైనా చూసారా? రాజకీయాల్లో ఇలాంటి విచిత్రాలు కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో హిస్టారికల్ సక్సెస్ సాధించిన పవన్ కళ్యాణ్ అదే ఉత్సాహంతో తమిళనాడులో బీజేపీ కోసం ప్రచారం చేస్తే ఆ ఫలితం రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన దళపతి విజయ్కి అనుకూలంగా ఎలా మారాయి? వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అంటే జూన్ 22, 2025న పవన్ కళ్యాణ్ తమిళనాడులో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ముఖ్యంగా మదురైలో ఆయన సభకు లక్షల మంది జనం తరలివచ్చారు. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ మాత్రం పూర్తిగా ఆపోజిట్గా వచ్చాయి. బీజేపీ అక్కడ హిందూ ఓటు బ్యాంకును గెయిన్ చేయడంలో విఫలమైంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ క్రేజ్ తమిళనాడు ఎందుకు ఓట్లుగా మారలేదు? హిందుత్వ అజెండా అక్కడ ఎందుకు సక్సెస్ కాలేదు? అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మొత్తం పరిణామం మదురైలో విజయ్ పార్టీ టీవీకే గెలుపునకు ఎలా బంగారు బాట వేసింది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ టైంలో ఆ రాష్ట్ర బీజేపీ సీనియర్ లీడర్ అన్నామలై దూకుడుగా ప్రచారం చేస్తున్నప్పుడు ఆ పార్టీకి సపోర్టుగా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. 2025 జూన్ 22న మదురైలో హిందూ మున్నాని నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సభ కాషాయ జెండాలతో జనసంద్రంతో నిండిపోయింది. లక్షల మంది ముందు పవన్ మాట్లాడారు. తాను పుట్టుకతో నమ్మకంతో హిందువునని గర్వంగా ప్రకటించుకున్నారు. హిందూ సంస్కృతిని, దేవుళ్లను కించపరిచే వాళ్లను సహించవద్దని, హిందువుల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. ఆయన స్పీచ్ హిందుత్వ భావజాలం ఉన్న వాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆంధ్ర, తెలంగాణలోనే కాకుండా తమిళనాడులో కూడా మంచి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ రాకతో మంచి బూస్టింగ్ ఇచ్చింది. తమిళనాడులో బీజేపీకి అనుకూలంగా హిందూ ఓటు బ్యాంకు ఏకమవుతుందని, అది వారి విజయానికి కారణమవుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో జరిగింది మాత్రం కంప్లీట్ గా వేరే. ఇక పవన్ కళ్యాణ్ సభకైతే జనం పోటెత్తినా అది ఓట్ల రూపంలోకైతే మారలేదు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన మదురైలో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. ఆంధ్రలో పరుస్తూ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ తమిళగ వెట్రి కలగం అభ్యర్థి అక్కడ అనూహ్య విజయం సాధించారు. అయితే పవన్ లాంటి స్టార్ క్యాంపెయినర్ హిందుత్వ అజెండా కూడా బీజేపీని గెలిపించలేకపోయింది. కానీ అదే సమయంలో కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ ఎలా గెలవగలిగింది? ఇది దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి జనాన్ని ఆకర్షించిన బీజేపీ ఓడిపోవడానికి, అదే ఎన్నికలో విజయ్ పార్టీ గెలవడానికి మధ్య బలమైన సంబంధం ఉంది. దీని విశ్లేషకులు కొన్ని ప్రధాన కారణాలు చెప్తున్నారు. అందులో మొదటిది ద్రవిడ రాజకీయాల ప్రభావం. తమిళనాడు రాజకీయాలు దశాబ్దాలుగా ద్రవిడ సిద్ధాంతం, భాష, సాంస్కృతిక గుర్తింపు చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. బీజేపీని ఇప్పటికీ ఒక ఉత్తరాది పార్టీగా వాళ్ళ హిందుత్వ అజెండాను తమ సంస్కృతిపై రుద్దే ప్రయత్నంగా చూసే వర్గం అక్కడ బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ పొరుగు రాష్ట్రానికి చెందిన నేతగా జాతీయ పార్టీ అయిన బీజేపీ తరఫున హిందూ ఐక్యత గురించి మాట్లాడడం చాలా మంది తమిళులకు నచ్చలేదు. జనం సభకొచ్చింది సినిమా నటుని చూడ్డానికి, ఆయన అభిమానంతో, కానీ ఆ అభిమానాన్ని బీజేపీకి ఓటుగా మార్చలేదు. అయితే ఇక రెండో కారణం ఏంటో చూద్దాం. ఆల్టర్నేట్ కోసం ఎదురు చూపులు. తమిళ ప్రజల్లో డీఎంకే ప్రభుత్వంపై వ్యతిరేకత, ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే బలహీనపడడంతో రాష్ట్రంలో అయితే బలమైన ప్రత్యామ్నాయం కావాలని జనం కోరుకున్నారు. బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేయాలని గట్టిగా ప్రయత్నించింది. పవన్ కళ్యాణ్ ప్రచారం ఆ ప్రయత్నంలో భాగమే. కానీ బీజేపీని, వారి హిందుత్వ సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో తమ ప్రత్యామ్నాయంగా ఒప్పుకోవడానికి తమిళ ప్రజలు సిద్ధంగా లేరని ఫలితాలైతే నిరూపించాయి. ఇక మూడో కారణం గురించి వస్తే, రాజకీయ శూన్యతను విజయ్ అందుకున్నారు. తమిళ ప్రజలకు తమ వాడు, వారి భాష, సంస్కృతికి ప్రతీక. అతను అవినీతికి వ్యతిరేకంగా మార్పు కోసం తన టీవీకేని స్థాపించారు. డీఎంకేను వ్యతిరేకించే ఓటర్లు అదే టైంలో బీజేపీని, వాళ్ళ హిందుత్వ అజెండాను నమ్మలేదు. తమ ముందున్న అత్యంత ఆమోదయోగ్యమైన, శక్తివంతమైన రీజనల్ ఆల్టర్నేటివ్ గా విజయ్ని చూశారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి, మన తమిళ నటుడు, మనవాడు విజయ్ ఉన్నాడు కదా అనే భావన ఎన్నికల నాటికైతే బలంగా మారింది. ఇక అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీ కోసం చేసిన ప్రచారం ఆ పార్టీకి ఓట్లు తీసుకురాకపోగా, తమిళనాట మార్పు కోరుకునే ఓటర్లు బీజేపీని ఎందుకు ఇష్టపడడం లేదో స్పష్టంగా తేల్చి చెప్పింది. ఈ పరిణామం దక్షిణ భారతదేశ రాజకీయాలకు, ముఖ్యంగా బీజేపీకి ఒక ముఖ్యమైన లెసన్ నేర్పించింది.
కేవలం హిందుత్వ ఎజెండా, స్టార్ క్యాంపెయినర్లు మాత్రమే కాకుండా బలమైన స్థానిక నాయకత్వాన్ని, ప్రజలు ఆమోదించే ప్రాంతీయ అజెండాను నిర్మించుకోవడం ఎంత అవసరమో ఇది చూపిస్తోంది. ఒక ప్రాంతంలో విజయవంతమైన వ్యూహం మరో ప్రాంతంలో అదే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చని తెలియజేసింది. మరోవైపు ఇది విజయ్ రాజకీయ ప్రస్థానానికి ఒక అద్భుతమైన ఆరంభాన్ని కూడా ఇచ్చింది. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా బీజేపీకి భిన్నమైన ఒక ప్రాంతీయ శక్తిగా ఎదిగే తన లక్ష్యంలో ఆయన తొలి అడుగులోనే విజయాన్ని అయితే సాధించారు. మొత్తంగా చూస్తే దశాబ్దాల ద్రవిడ పార్టీల పాలనతో విసిగిపోయి బీజేపీని నమ్మలేకపోయిన ప్రజల ముందు ఇప్పుడు విజయ్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచి గెలిచారు. విజయ్ పార్టీకి ఒక ఎంటీ గ్రౌండ్ రెడీ చేసింది. అందుకే బహుశా విజయ్ తన మనసులో థ్యాంక్ యూ పవన్, నీ మేలు మరచిపోలేను అనుకుంటున్నారేమో. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం ఇప్పుడు ఒక కొత్త రంగును పులుముకుంది. దశాబ్దాలుగా కోట కట్టుకున్న ద్రవిడ దిగ్గజాల గుత్తాధిపత్యానికి తెరదించుతూ వెండితెర వెలుపు జోసెఫ్ విజయ్ ఒక ప్రభంజనంలా దూసుకొచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను కైవసం చేసుకుని తమిళగ వెట్రికలగం పార్టీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబెట్టిన విజయ్ ఇప్పుడు తమిళనాట కొత్త ముఖ్యమంత్రి. కేవలం డాన్స్లతో, ఫైట్లతో అలరించిన ఒక నటుడు ప్రజా సమస్యలపై గళమెత్తి ప్రజానేతగా మారిన ఈ ప్రయాణం ఒక అద్భుతం. అయితే ఒక పక్క ప్రజా జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న ఈ తరుణంలో విజయ్ వ్యక్తిగత జీవితం, ఆయన భార్య సంగీత చుట్టూ అలుముకున్న వార్తలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విజయ్ సంగీత బంధం ఒక సినిమా కావ్యం. 1996లో పూవే ఉనక్కగా సినిమా హిట్ అయిన తరుణంలో లండన్ నుంచి తన అభిమాన హీరోని చూడ్డానికి శ్రీలంక తమిళ యువతి సంగీత వచ్చింది. షూటింగ్ సెట్స్ లో మొదలైన ఆ అభిమానం స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారింది. 1999 ఆగస్టు 25న హిందూ క్రైస్తవ పద్ధతుల్లో వారి వివాహం జరిగింది. ఇక 27 ఏళ్ల పాటు విజయ్ ఎదుగుదలలో సంగీత వెన్నెముకగా కూడా నిలిచారు. ఈ దంపతులకు 2 సంతానం, జేసన్ సంజయ్, దివ్య సాషా. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ జేసన్ సంజయ్ మెగా ఫోన్ పట్టారు. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ లో సిగ్మా సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కుమార్తె దివ్య సాషా విదేశాల్లో చదువుకుంటూ మీడియాకు దూరంగా ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం విజయ్ దంపతులు ఎప్పుడు అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. అంతా సవ్యంగానే ఉంది అనుకున్న సమయంలోనే విడాకుల వార్త గుప్పుమంది. అయితే 2026 ఫిబ్రవరిలో విజయ్ భార్య సంగీత చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం కాలీవుడ్ ను షేక్ చేసింది. 27 ఏళ్ల సుదీర్ఘ దాంపత్యం విడిపోవడానికి ఒక నటితో విజయ్ కు ఉన్న సంబంధమే కారణమని ఆరోపణలు వెలువెత్తాయి. విజయ్ రాజకీయ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న తరుణంలోనే ఇల్లాలు విడాకులు కోరడం అభిమానులను కలిచివేస్తోంది. ఒకవైపు రాష్ట్ర భవిష్యత్తును తన భుజాలపై మోస్తూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న విజయ్ మరోవైపు తన కుటుంబం విచ్ఛిన్నమవుతున్న వేదనను అనుభవిస్తున్నారు. ప్రజా జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద రాజకీయ సవాళ్లను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో తలెత్తిన ఈ పెను తుఫానును ఆయన ఎలా అధిగమిస్తారో, ఈ వ్యక్తిగత వివాదాలు ఆయన పాలనపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా దళపతి విజయ్ సరికొత్త చరిత్ర సృష్టిస్తారా, లేదా వ్యక్తిగత సమస్యల ఒత్తిడిలో నలిగిపోతారా? ఏమో, ఫ్యూచర్లో తెలియాల్సిందే.